ప్యాంట్ షర్ట్లో ఎక్కువ వేస్తారు మోస్ట్లీ మూవింగ్ అంతే.
నా పేరు వెంకటరమణమూర్తి. కాణిపాక దేవస్థానంలో ఆదిరాజు పండితుడిగా పనిచేస్తున్నాను. స్వామివారికి చరిత్ర ఏమిటంటే, ఈ ముందర కాణిపాకానికి ముందర విహారపురి అని పేరండి. గుడ్డి, మూగ, చెవుడు ముగ్గురు అన్నదమ్ముల వల్ల స్వామి బావి తవ్వుతూ ఉండగా ముగ్గురు అన్నదమ్ములు, గుడ్డి, మూగ, చెవుడు అనే ముగ్గురు అన్నదమ్ములు బావి తవ్వుతూ ఉండగా స్వామివారికి శిరస్సు పగిలి రక్తం జిమ్ముతుంది. అప్పుడు చోళరాజు పరిపాలించేటప్పుడు ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా వెళ్ళి ఇక్కడ ఏదో స్వామి మహత్యం ఉన్నదని చెప్పి చోళరాజుకి చెప్పిన వెంటనే ఊర్లో వాళ్ళందరూ, ఈ రాజుగారు అందరూ కలిపి కొబ్బరి నీళ్లు పోస్తారు. స్వామివారి మీద పోసిన వెంటనే కొబ్బరి నీళ్లు, కాణి అంటే ఎకరం పాతికని అర్థము. ఈ కాణి అంటే ఎకరం పాతికనే అర్థం వరకు పారిన దానివల్ల కాణిపారకమని ఈ పేరు వచ్చింది. ఈ ముందో పేరు విహారపురి అని పేరు. ప్రస్తుతం దినదిన ప్రవర్తమానంగా వాడుకలోకి రాగా కాణిపాకం అయింది. గుడ్డివాడికి కళ్ళు వచ్చాయి, మూగవాడికి మాటలు వినపడ్డాయి, చెవిటివాడికి వినపడడం జరిగింది, మూగవాడికి మాటలు వచ్చాయి. ఈ ముగ్గురు అన్నదమ్ముల వల్ల వరం ఇచ్చాడు కాబట్టి స్వయంభూగా వరసిద్ధి వినాయక స్వామి అని పేరు. స్వామివారి ఆలయంలో కూడా ప్రతిరోజు నిత్యం గోపూజ, స్వామివారికి అలాగే సుప్రభాత సేవ, విందు తీర్థం, తదుపరి పంచామృతాభిషేకం, ఈ సేవా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా స్వామికి పేరు ఏమిటంటే సత్య ప్రమాణాలకు దేవుడు అని ప్రతీతి. ఈ కాణిపాకంలో హైకోర్టు నుంచి కూడా వచ్చి ప్రమాణాలు చేయమని చెప్పేసి హైకోర్టు వాళ్ళు కూడా ఇక్కడికి పంపిస్తూ జరగడం జరిగింది. అందువల్ల ఇక్కడ 5 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ప్రమాణాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాణాలు ఏంటంటే తడి బట్టలతోటి వచ్చి కర్పూరం అగ్గిపెట్టి తీసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళ భర్త తాగే విషయంగా అయితే లేదా అన్నదమ్ముల మధ్యలో గొడవలైతే ఎవరైతే ప్రమాణం చేయడానికి వస్తారో వాళ్ళిద్దరూ కూడా తడిబట్టలతోటి లోపలికి వచ్చి స్వామి నీ సాక్షిగా మా భర్త తాగడు అని చెప్పేసి కర్పూరం వెలిగిస్తారు. లేకపోతే ఆయన భర్త స్వామి నీ సాక్షిగా మీదట తాగను అని చెప్పేసి ఆర్పేశాడు. అలాగే ఈ దొంగతనాలు కూడా చుట్టుపక్కల వాళ్ళు జరిగితే కూడా ఇక్కడికి వచ్చి కాణిపాకం వెళ్ళి ప్రమాణాలు చేస్తామని చెప్పి చెప్తారు. అలాగే ఇక్కడికి వచ్చి సత్య ప్రమాణాలు చేస్తూ ఉంటారు. సాయంకాలం స్వామికి ఆ టైంలో ఎటువంటి అర్చకులు కూడా లోపల ఉండరు. తదుపరి స్వామివారికి పాలాభిషేకం, మహాహారతి, ఊంజలి సేవ, ఏకాంత సేవతో రాత్రి 9 గంటల 30 నిమిషాలకి గుడి మూసవేయబడుతుంది. ఉదయం 4 గంటలకి సుప్రభాత సేవతో ఆలయం తెరిచి సాయంకాలం 9 గంటల రాత్రి 9 గంటల 30 నిమిషాలకి మూసివేయబడుతుంది. అలాగే శ్రీ మరగదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంది. వెనుక భాగంలో వాయవ్య భాగంలో శివాలయం ఉంది. అలాగే ఈశాన్య భాగంలో శ్రీ భూదేవి సమేత వరదరాజస్వామి వారి దేవాలయం ఉంది. ఈ కాణిపాకంలో చూడవలసినవి ఈ 2 దేవాలయాలు. అలాగే అక్కడ అరగొండ అనేసి ఇక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో అరగొండ దేవాలయం ఉంది. అర్ధగిరి అంటూ ఉంటారు. అలాగే ఇక్కడ కాణిపాకంలో చూడవలసిన ముఖ్యంగా ఏంటంటే స్వయంభూగా కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఒకటి, మణికదాంబికా సమేత మణికంఠేశ్వర ఆలయం, వరదరాజస్వామి ఆలయాలు, ఈ 3 ఆలయాలు ప్రత్యేకంగా దర్శించవలసిన ఆలయాలు.
అలాగే మన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వీరాంజనేయ స్వామి నవగ్రహాలు ఇవి ఉన్నాయండి. చిత్తూరు జిల్లా ఐరాల మండలం ఆంధ్రప్రదేశ్. మునుపు ఈ గ్రామమునకు విహారపురి అని విహారపురి అనగా రాజు వచ్చి ఇక్కడ విహరించుట వెళ్ళిపోవట జరుగుతున్నది. బాహుదా నది ఒడ్డులో నాతార్కడ్డి రాజ్యం కాబట్టి కాణి అని పొలం ఉండేది. పుట్టగుతో అన్నదమ్ములు ముగ్గురు ఉండేవారు. పుట్టగుతో గుడ్డి, మూగి, చెవిటి అంగవైకల్యాలతో ఈ కాణి పొలంలో చిన్న బావి పెట్టుకొని జీవనోపాధి సాగిస్తూ ఉండేవారు. ఇలా ఉండే టైంలో వర్షాభావం వల్ల ఆ బావి ఇంగినది. వెంటనే గుణపం తీసుకుని స్వామివారి చుట్టూ కొద్దిగా బావి తోగా స్వామివారికి తగిలి రక్త చిహ్నములు ఏర్పడింది. ఆ విహారపురి రాజుకు స్వామివారి స్వప్నంలో వచ్చి ఇచ్చట నేను వెలుస్తున్నాను, ఒక్కరు వచ్చి కొబ్బరికాయలు సమర్పించుకోవాల్సిన స్వప్నంలో అదృశ్య రూపంలో స్వామి చెప్పి వెంటనే ఆ రాజు మహదానందం చెంది ఈ అంగవైకల్య ముగ్గురు కూడా అంగవైకల్యాలు తొలగి వెంటనే గుడ్డికి నేత్రము రావడము, చెవిటి పెంచడము, కుంటివానికి కాళ్ళు రావడంతో రాజు వద్ద ఆయా గ్రామ ప్రజల చుట్టూ కూడా తండాలకు వచ్చి స్వామివారికి పెంచారు. ఆ నారికేళి పాకం కోసం పాకం కాణి పొలం ప్రాంగణం జరిగింది పారకం కనుక కాణి పాకం అని సార్థకపడి దినదినాభివృద్ధి స్వామివారు ఆనాటి దినదినాభివృద్ధి చెంది పెరుగుతూ విశేషం. ఇక్కడ స్వయంభూ క్షేత్రం కాబట్టి చుట్టూ ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ పూర్తిగా ఉండటం చాలా విశేషం. ఇది చరిత్ర. స్వామివారికి ఇక్కడ చుట్టుముట్టు గ్రామస్తులు వైభవంగా బ్రహ్మోత్సవం కూడా జరుగుతున్నది. స్వామివారికి విశేషమైనటువంటి సేవ ఉదయమే సుప్రభాత సేవ, తీర్థము, అభిషేకము స్వామివారికి మహా జరపబడము. అదేవిధంగా సిద్ధి బుద్ధి సమేత విశేషంగా కళ్యాణోత్సవం కార్యక్రమం కూడా జరుగుతున్నది. ప్రతిరోజు కూడా స్వామివారికి చాలా విశేషం. సాయంత్రం ఇక్కడ ప్రమాణాల దేవుడు అంటనేసి కాణిపాకలో ఎందుకంటే ఎవరైనా అబద్ధం చెప్పి ప్రమాణం చేస్తే వెంటనే వాళ్ళు అని ఇక్కడ కోర్టులో కూడా శిక్షని ప్రమాణం చేసినామంటే విశేషంగా ఎవరైనా అబద్ధం చెప్తే కాబట్టి స్వామివారికి సత్య ప్రమాణం అప్పుడు స్వామివారు స్వయంభుగా మన ఆంధ్ర లేనటువంటి స్వామివారు ఇక్కడ వెలిసి దర్శనమిస్తున్నారు. ఇక్కడ విశేషంగా పూజాదరణలు అన్ని స్వామివారికి జరుగుతుంది. సాయంత్రం మరీ క్షీరాభిషేకం, మహానివేదన, సాయంత్రం నైట్ వచ్చి స్వామివారి ఉత్సవం మొత్తం దేవుతో ఆలయం మూయబడము. ఇక్కడ విశేషం. భక్తులు కొద్దిగా తక్కువగా లోపల వచ్చి ప్రమాణం ఊరు చూడకూడదు, వాళ్ళు ప్రమాణం చేసే వాళ్ళు మాత్రమే వెళ్తారు లోపలికి. లేదు సార్, ప్రమాణం సార్ లేదు సార్. 545 అభిషేకం ఉంది, పాలాభిషేకం. టికెట్ దాన్ని తీసుకుని 150 రూపాయలు ఇద్దరు పంపిస్తారు. టికెట్ ప్రమాణం లోపల ప్రమాణం చేసే వాళ్ళు మాత్రమే. ముఖ్య అర్చక శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయకుని అనుబంధ దేవాలయంలో మణికంఠేశ్వర స్వామి సమేత మరకదాంబికా స్వామి ఆలయం, శివాలయం. ఇక్కడ స్వామివారి అనుబంధ ఆలయములు కలదు. ఈ మరకదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం ఒకటి. భక్తులు వచ్చి ఇక్కడ బసా చేసి 100 రూముల గదిని సత్రము చేస్తున్నారు. అదే కాకుండా ఇంకా కాటేజీలు కూడా పనులు ఉండి ప్రారంభోత్సవంలో రెడీగా ఉన్నది. అనుబంధ దేవాలయమైన మణికంఠేశ్వర స్వామి చాలా పురాతనమైన ఆలయం. రాజరాజ కులోత్తుంగ మహారాజు బ్రహ్మత్య నివృత్తి కొరకు కొన్ని ఆలయాలు నిర్మించారు. అందులో ఇది ఒకటి. ఇది దక్షిణ ద్వారం. స్వామి పేరు మణికంఠేశ్వర స్వామి, వారి పేరు మరకదాంబికాదేవి. ఇక్కడ పంచకో నర్తన గణపతి, దక్షిణామూర్తి, విష్ణు, చతుర్ముఖ బ్రహ్మ, దుర్గాదేవి కలదు. అదేవిధంగా ఒక ఆలయం కడితే కాశీ నుండి ఒక శివాలయంని నిర్మించవాలనని రాజు మనస్సంకల్పంతో కాశీ విశ్వేశ్వర అమ్మవారు, వల్లీ దేవయాన సమేత ఆరుముఖ స్వామి, మహాగణపతి కూడా ఉంచి ఉన్నారు. ఇక్కడ పరమేశ్వరునికి ప్రథమ గణములతో అతని
కుటుంబ సమేతంగా సపరివారంగా అన్ని స్వాములు కూడా ఈ శివాలయంలో దర్శనమిచ్చుచున్నారు. భగవానుడు క్షేత్రపాలకుడు అంతర్నంది, బహిర్నంది, క్షేత్రపాలకులు, గణపతి కూడా ఇక్కడ విశేషంగా పూజలు అందుతున్నారు. ప్రతినిత్యము అనుబంధ ఆలయం కాబట్టి సిద్ధి వినాయక స్వామి ఆలయం పరిపాలనా విభాగం ఇక్కడ కూడా పనిచేస్తూ ఉంటుంది. సేమ్ ఇక్కడ ఉదయం నుండి సాయంత్రం 9 గంటల వరకు నిత్య పూజా కైంకర్యములు ఉంటుంది. అది ఇక్కడ విశేషత. ఈ ఆలయమునకు అనుబంధ ఆలయమైన శ్రీదేవి సమేత వరదరాజస్వామి ఆలయం కూడా కలదు. ఇక్కడ జనమేజయ మహారాజు పర్షిత్ మహారాజు సర్పం చేసిన నివృత్తి కొరకు, దోషం నివృత్తి కొరకు శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయ నిర్మాణం కూడా స్వామివారి ముందు భాగమునందు, వినాయక స్వామికి ఈశాన్య భాగమునందు కూడా ఒక ఆలయం వెలుస్తుంది. ఇక్కడ ఈ పరివార దేవతల యొక్క పరివార ఆలయముల యొక్క విశేషత.